శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో వి సాగర్ గారి గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ అని చెప్పరా మీరు? కాదు, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కూడా నిర్మాత దర్శకుడు కూడా. అంతేకాదు, పరిశ్రమకి ఇద్దరు గొప్ప దర్శకులను అందించిన దర్శకుడు కూడా. ఎవరు? వినాయక్ శ్రీను వైట్ల. ఆయన దగ్గర నుంచే వచ్చారు వాళ్ళు. అవును. ఇంచేదంటే ఒక మనిషి ఎలా అవుతాడు అనేది అతను డైరెక్టర్ అవుతాడని అనుకోకుండా డైరెక్టర్ అయిన వాడు విద్యాసాగర్. అనుకోకుండా మంచి పిక్చర్లు చేసిన విద్యాసాగర్. అనుకోకుండా 35 పిక్చర్లు తీశారు దాదాపు విద్యాసాగర్. అయితే ఇంచేదంటే హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ హీ విల్ బికమ్ ఏ డైరెక్టర్. ఏదో సినిమా ఇండస్ట్రీ ఏదో పని చేసుకుందాం, బట్ సినిమా ఇండస్ట్రీకి మాత్రం వచ్చాడు కావాలని. కానీ అతనికి ఏంటంటే తల్లి కోరిక మీద అతను బలవంతంగా పనిచేశాడు. సరే, ఇప్పుడు మీరు శిష్యుల గురించి చెప్పారు కదా, ఎవరు? వినాయక్ గారు, తర్వాత శ్రీను వైట్ల. కానీ వాళ్ళ తమ్ముడు మంచి ఎడిటర్. అది చెప్తున్నారు మీరు. కాదు, ఇంకో తమ్ముడు, ఒక తమ్ముడు సత్యం రెడ్డి. నేను చెప్తా, అదే సత్యం రెడ్డి ఏమో రాఘవేంద్రరావు గారి దగ్గర రైట్ హ్యాండ్. ఎగ్జాక్ట్లీ చనిపోయాడు ఆయన. అదే ఏమండి, ఒక శ్రీనివాస్ రెడ్డి అనేవాడు కెమెరామెన్, ప్రొడ్యూసర్. అవును. ఏమండి, ఇంకొకరు నాగిరెడ్డి అనేవాడు ఎడిటర్. దాదాపు 300-400 పిక్చర్లు ఎడిటర్ చేశాడు. ఆయన కూడా మిడిల్ ఆయన కూడా లేరు. ఏమండి, ఆయన కూడా లేరు. మన శ్రీనివాస్ రెడ్డి కూడా లేడు. అదే నలుగురు సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళే. ఇంకోటి ఈయన కూడా మన మధ్య లేరు. ఇప్పుడు ఈయన కూడా లేరు. ఒకడే ఉన్నాడు ఇప్పుడు నాగిరెడ్డి అనేవాడు. నలుగురు పిల్లల్లో నాగిరెడ్డి అనేవాడు ఉన్నాడు. సరే, ఈయన వీళ్ళకి 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళ పేరెంట్స్ మన కృష్ణా జిల్లా, మంగళగిరి, గుంటూరు జిల్లా, మంగళగిరి నిడమానూరు దగ్గర వీళ్ళ తండ్రి పొన్నయ్య రెడ్డి గారు. పొన్నయ్య రెడ్డి దంపతులకి పుట్టారు 4 ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. అక్కడ పుట్టారు. అక్కడ పుట్టిన తర్వాత ఈవిడికి ఏంటంటే, ఈ మొన్న మనం అనుకున్నాం పి పుల్లయ్య గారు ఎవరు డామినేషన్ అని అనుకున్నాం, చూసారా? ఇక్కడ లేడీ డామినేషన్. ఈవిడికి చదివించాలని ఉండేది బాగా. ఈ ప్రాంతంలో ఆంధ్ర కాదు, మెడ్రాస్ వెళ్ళి ఏదో సాధించాలి అని పిల్లలంతా తీసుకుని మెడ్రాస్ సెటిల్ అయింది. నేను ఇక్కడ ఈయన సర్పంచ్ ఏదో ఉంది ఆ ఊరికి, ఆ నిర్మాణ గ్రామానికి ఈయన సర్పంచ్ పొన్నయ్య రెడ్డి గారు. అంచేత నేను రానులే, నువ్వు తీసుకుని వెళ్ళు, పిల్లల్ని తీసుకుని వెళ్ళు, నీకేం కావాలంటే ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తానని చెప్పి ఉన్న కుటుంబమే, ఉన్నవాళ్ళే, ఇబ్బంది పడే కుటుంబమే కాదు. వెళ్ళి వీళ్ళని పంపించేశాడు. తల్లికి వీళ్ళని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక కోరిక, పిల్లల్ని తీసుకెళ్ళిన తర్వాత ఈ కేసరి హై స్కూల్లో చదివారండి వీళ్ళు. మెడ్రాస్ కేసరి హై స్కూల్లో. కేసరి హై స్కూల్ తెలుగు స్కూల్ అంటే వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే రికాబీగా తిరిగేవాళ్ళు. ఈ అల్లు అరవింద్, ఈ సాగరు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి మనకి. ఎడిటర్ కృష్ణ అనే ఉండేవాడు, అతను కూడా. వీళ్ళందరూ బాగా హ్యాపీగా తిరిగేయటం, పాండి బజార్ దగ్గరే కేసరి హై స్కూల్. తిరిగేయటం, ఇష్టం వచ్చినట్లు ఇచ్చేయటం, చదువు ఎక్కదు, ఇచ్చేది డామినేషను. ఎవరన్నా అంటే రౌడీదారంగా వెళ్ళిపోవటం. సాగర్ కూడా అంతే. ఎవరన్నా వీళ్ళని టచ్ చేయడానికి కూడా భయపడే వాళ్ళు అందరూ కూడా. అలాంటి దీంట్లో చూస్తే తల్లి ఇబ్బంది పడింది పాపం. ఒరే, ఏ గొడవలు పెట్టుకొస్తున్నాడు ఇంటికి ఏదో గొడవలు, ఎవరో ఒకళ్ళు ఏంటమ్మా మీ అబ్బాయి ఇలా అవుతున్నాడు అంటే తల్లి భరించలేకపోయింది. నేను ఏమనుకుని తీసుకొచ్చాను ఇక్కడ మిమ్మల్ని, మీరు ఇలాగైతే ఎలాగా? నువ్వు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు ఇలాగా ఎవరితో పడితే గొడవలు పడితే నీకు ఎలాగరా అని చెప్పేసి ఆవిడేం చేసిందంటే, ఏదో పని చేయరా, చాలా బాధగా ఉందని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది ఆవిడ. ఎప్పుడో రాత్రికి తిరిగి వచ్చేవాడు గొడవలు పడి. వీళ్ళందరూ గొడవలు పెట్టుకుని ఆ తర్వాత ఒక ఎడిటర్ని ఎవరినో బతిమాలి ఆ శాఖలో చేరరా బాబు అని చెప్పేసి ఎడిటింగ్ శాఖలో చేర్పిస్తే అక్కడ చేయలేదు, నువ్వు పనికిరావు అని చెప్పేసి అక్కడి నుంచి తోసేశాడు. ఎడిటింగ్లో చేరాడు. కానీ
ఎక్కడ ఉంటుంది శ్రద్ధ? ఇప్పుడు దానికి ఒక చాలా దైవికమైన ఇది కదా, రైట్. కాన్సన్ట్రేషన్ ఉండాలి. అది ఉండదు. మనోడు హ్యాపీ గో లక్కీ బాయ్ లాగా తిరిగినవాడు సాగరు. అటువంటి పరిస్థితుల్లో అందరూ వేళాకోళం చేస్తుంటే ఈ తల్లి మళ్ళీ బాధపడింది. తల్లి బాధపడటం చూసి ఇక ఇలా కాదని చెప్పేసి అప్పుడు సాగర్ అనుకున్నాడు, ఏవైనా సరే నేను తల్లి కోరిక తీర్చి తీరాలి. ఇదొక మంచి లక్షణం. ఇప్పుడు ఎంతైనా కూడా తల్లిని గౌరవించేవాడు ఎప్పుడు కూడా పైకి వస్తాడండి. అది మనం గ్రహించాలి. మనం తల్లి బాధపడటం చూసి భరించలేకపోయాడు. నేను చేసినందువల్ల, నా వల్ల కదా తల్లి ఇంత బాధపడుతుంది, మిగతా వాళ్ళందరూ బాగానే చేసుకుంటున్నారు, నేను ఒక్కడనే కదా ఇది చేస్తుంది, ఎలాగైనా సరే ఎవరైతే పనికిరాడన్నాడో పనికొచ్చి చూపిస్తాను అని చెప్పేసి ఒక ఛాలెంజ్ అనుకున్నాడు. ఎప్పుడైనా టర్నింగ్ పాయింట్, ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనానండి అలా ఆలోచించగలిగితే ప్రతివాడు పైకి వస్తాడు. కరెక్ట్. ఏ సెక్షన్లో ఏ జాబ్లోనైనా సరే నేను ఇది చేయగలను అని అనుకుని చెయ్యాలి. ఫెయిల్ అవ్వు, తప్పులేదు, ఫెయిల్ అయితేనే ప్రయత్నం చేయి. ప్రయత్నం మాత్రం ఆపుక అంటారు ఎప్పుడు కూడా. అది పెద్దలు చెప్పిన మాట, అందరూ చెప్పిన మాటలే. అంచేత దీనికి ఒక సూత్రం ఉంది. తల్లి నిన్ను కంటానికి కష్టపడుతుంది, తండ్రి నిన్ను పెంచడానికి కష్టపడతాడు. ఏమండి, ఆ తర్వాత నువ్వు పెరిగిన తర్వాత నీ జీవితానికి నువ్వు కష్టపడాలి. గురువుని కూడా చెప్పుకోవాలి. గురువుని కూడా, గురువు చదువు చెప్పడానికి కష్టపడతాడు. ఏమండి, నువ్వు మాత్రం నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవడానికి ఖచ్చితంగా కష్టపడి తీరాలి. అలా అనుకున్నాడు. అలా అనుకుంటే మల్లికార్జునరావు గారు అని డైరెక్టర్ ఉన్నాడు, కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు చేశాడు ఆయన. వాళ్ళకు ఒక ఎడిటింగ్ రూమ్ ఉంది. ఆ ఎడిటింగ్ రూమ్లో హరి ఏదో ఎడిటింగ్ ఉన్నారు ఆయన. ఆయన దగ్గర చేరాడు. తనే వెళ్ళి ఎడిటింగ్లోనే ఇది చేయించాలి అని తనే ప్రయత్నం చేసి వాళ్ళ దగ్గర నేను పనిచేస్తానని చెప్పేసి వెళ్ళి ఆ ఎడిటింగ్ అసిస్టెంట్గా చేరాడు. ఎడిటింగ్ అసిస్టెంట్ అంటే ఏంటి? ఒక సినిమా కాదు, ఇదివరకంటే ఒక సినిమాకి ఇదివరకు చేర్పించినప్పుడు ఇప్పుడు ఎడిటింగ్ రూమ్లో వచ్చే సినిమాలన్నిటికీ కూడా అసిస్టెంట్గా పనిచేయాలి. ఎడిటర్లు కూడా మారుతూ ఉంటారు. ఏమండి, అలా అసిస్టెంట్గా చేరిపోయాడు. చేరిపోయిన తర్వాత అదే అప్పట్లో ఏమున్నాయంటే అన్నీ ఉన్నాయి కూడా. స్టీన్ బ్యాక్ ఉన్నాయి, మూవీలో ఉంది, అన్ని మూవీలో కానీ టైం నుంచి మూవీలో కూడా ఉందండి. స్టీన్ బ్యాక్ తర్వాత వచ్చింది. ఈయన కూడా అన్ని చేశాడు. అన్నీ చేశాడండి. స్టీన్ బ్యాక్ మూవీలో అన్నీ చేశాడు. ఇప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మూవీల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే అవమానించాడో ముందు ఫస్ట్ టైము అతను ఇక్కడికి చేరాడు. మళ్ళీ ఈ ఎడిటింగ్ దగ్గరికి వచ్చాడు, ఈ ఎడిటర్ దగ్గరికి వచ్చాడు. నువ్వు పనికిరావన్నాడు చూసారా, అతను మళ్ళీ ఇక్కడ చేరాడు. ఇక్కడ చేరిన తర్వాత ఇతను ఇంత అభివృద్ధిలోకి రావటం, ఇంత మంచి పొజిషన్లోకి రావటం అతను భరించలేకపోయాడు. ఇతను ఎలాగైనా బయటకు పంపించాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. లేనిపోని చెప్పడం, వీడు ఎందుకు పనికిరాడని చెప్పడం, ఇలాంటి చెప్పుడు మాటలు ఉంటాయి కదా. ఒకళ్ళ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు మన ఇండస్ట్రీలో. అది తెలుసుకుని మనం జాగ్రత్తగా ఉండాలి, దాన్ని దాటుకుని వెళ్ళాలి. అలాంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళ మీద పగ పెంచుకోవడం వల్ల మళ్ళీ ప్రయోజనం లేదండి. అది కూడా ఉంది మళ్ళీ. ఏమండి, అప్పుడు ఏమనుకున్నాడు సాగరు, వీళ్ళు ఇలాగే ఉంటున్నారు ఏంటి అసలు, ఇదేమిటి అసలు అసహ్యం వేసింది సాగర్కి. ఇప్పుడు నాకు పని లేకుండా చేశాడు, అది ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను వేరే పని చేసుకుంటుంటే అది కూడా చూసి సహించలేకపోతున్నాడు అని బాధపడ్డాడు. నేనే మానేస్తున్నాను, నువ్వు మానిపించేది ఏంటని చెప్పేసి. అంటే మెంటల్గా టెన్షన్ వచ్చినప్పుడు ఈ పని చేయలేరండి ఎవరను. ఒక పక్కన శత్రువు ఉన్నప్పుడు, వాడు ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, చేయాలని ఉండదు. అతను మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నాడు అనే మైండ్ తోటి ఉంటుంది. కానీ ఎడిటింగ్ ఇది పనికిరాదు. కానీ ఇండస్ట్రీ అతనేనా? ఇండస్ట్రీ అతనే. ఇప్పుడు మామూలేనండి, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడింది. ఫస్ట్ బిగినింగ్ లో కలిసి ఇండస్ట్రీ అతనేనండి. ఇండస్ట్రీ అతను కాకుండా ఎడిటింగ్ లో ఎందుకుంటారు? ఇండస్ట్రీ అతనే. ఏమండి, ఇది కామూలే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా ఉంటారు, వాడంటే ఒకళ్ళు ఉంటే ఒకటి పడినోడు. ఎవ్రీవేర్ ఇస్ దేర్ ఇండస్ట్రీలో. ఇదివరకు ఇంకా ఎక్కువ ఉండేది. నాకైతే కొంతకాలం క్లాపే ఇవ్వలేదు పట్టుకోవడానికి కూడా. అప్రెంటిస్ కష్టాలు వేర్లేదు. అదే ఇలాంటి కష్టాలే. అప్పుడు సాగర్ అనుకున్నాడు ఇలా లాభం లేదు, ఈ మెంటల్ దీంట్లో నేను భరించలేదని చెప్పేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, ఒక బజార్ వెళ్తుంటే
ఈ పుండరీకాక్ష గారి అబ్బాయి నాగేశ్వరరావు ఉన్నారు కదా, అతను ఫ్రెండ్ సాగర్కి. వీళ్ళందరూ కలిసి కేసరి హై స్కూల్లో చదివిన తర్వాత అంటే అందరూ ఫ్రెండ్సే, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళందరూ. ఆయన చేసి అప్పుడు అతను గారు ఏం చేస్తున్నావు సాగర్ అన్నాడు. సార్ అంటే ఏం ఖాళీగా ఉన్నాను, ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను అన్నాడు. అంటే అప్పుడు అతను ఎందుకు మా నాన్నగారు సినిమా తీస్తున్నారు, దాంట్లో చేరచ్చు కదా, అసిస్టెంట్ డైరెక్టర్గా చేరచ్చు కదా అన్నాడు. దానికి బివి ప్రసాద్ డైరెక్టర్. ఓకే. ఆ సినిమాకి అప్రెంటిస్ రేలంగి నరసింహారావు. ఓకే. అది మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకే ఓకే. చూడండి, ఆ సినిమాకి చేశాడు. ఆ సినిమాకి చేసిన తర్వాత ఇక అది దాసరి గారి మాటలు, గురువు గారి మాటలు. కరెక్ట్. అది నిన్న మనం చెప్పుకున్నామని చెప్పలేదు ఏమండి. అంటే ఎంతమంది ప్రముఖులు చేశారు చూడండి ఆ సినిమాకి, మహమ్మద్ బిన్ తుగ్లక్కి. అలాగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ఫోర్స్డ్గా వచ్చాడు ఇతను. మీరు ఇది అబ్జర్వ్ చేయాలి. ఎవరు ఎందుకు ఎలా ఏమవుతారో కూడా చెప్పలేము మనం ఏమండి. ఇలాగైన తర్వాత ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసిన తర్వాత ఇతను ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సినిమా తీద్దామంటూ వచ్చారు. నాకు అనుభవం లేదు బాబు, నువ్వు సినిమా అంటున్నావు, ఇలాగా ఇది కుదరదు. కానీ ఆ తర్వాత కోదండరామరెడ్డి దగ్గర కూడా చేశాడు ఆయన. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి కోదండరామరెడ్డి దగ్గర కొన్ని సినిమాలకు చేశాడు. చేసిన తర్వాత ఈ కోదండరామరెడ్డి గారి దగ్గర చేసేటప్పటికి కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి సినిమా తీద్దాం అన్నారు. నాకు అప్పుడే అనుభవం లేదు అని వాళ్ళకి వేరే డైరెక్టర్స్ని పెట్టి సినిమాలు తీయించాడు ఈయన. అలాగా నిర్మాతల సహాయకుడుగా, నిర్మాతలతో పాటు సహాయం చేశాడు అంతే, నిర్మాతగా. ప్రొడ్యూసర్ అనుకోవచ్చు. అంటే వాళ్ళకి అదే ప్రొడక్షన్ డిజైనింగ్ చేసి పెట్టాడు ఆయన. అదే వర్కింగ్ ప్రొడ్యూసర్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. ఏం చేద్దంటే వాళ్ళకి తను రిస్క్ చేయలే. అదేలేండి. ఇలాగా వాళ్ళకి ఫ్రెండ్స్కి అంతా సినిమాలు తీసి పెట్టాడండి ఈయన. అదే మీరు అన్నట్టు కో ప్రొడ్యూసర్ అనుకోవచ్చు, లేదా ప్రొడక్షన్ డిజైనర్ అనొచ్చు, ఏదైనా కానీ ఫ్రెండ్స్కి సినిమాలు తీసి పెట్టాడు. ఇక తన డైరెక్షన్ ఏంటి మరి, ఈ కోదండరామరెడ్డి గారి దగ్గర కిరాయి కోటి వాడి వరకు దాదాపుగా 12 పిక్చర్లు ఎన్నో చేశాడు సాగర్ గారు. అనుభవం సంపాదించాడు. ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది తను తీయాలి. ఎక్కువగా కృష్ణ గారి పిక్చర్లకు అసిస్టెంట్గా చేశాడు ఈయన. అంచేత కృష్ణ గారితో సినిమా తీద్దాం అనుకుని ఆయన కృష్ణ గారిని అప్రోచ్ అయ్యాడు. కృష్ణ గారిని అప్రోచ్ అయితే ఆయనకి డేట్స్ అస్సలు ఖాళీ లేవు, ఇప్పుడు ఇచ్చేంత ఖాళీ లేదు. అప్పుడు విజయ నిర్మల గారు మేకప్ మ్యాన్ విఠల్ అనే అతను ఒకడు ఉన్నాడు. ఈ కృష్ణ గారి దగ్గర ట్రై చేస్తున్నాడు కదా, ఈ సాగర్ గారి మీద నమ్మకంతో ఏం చేశాడంటే అతను, సరే నువ్వు కృష్ణ గారు డేట్స్ ఇచ్చేటప్పటికి లేట్ అవుద్ది కదా ఎలాగో, అంచేత నువ్వు నాకు పార్టీ ఉన్నారు, అంచేత నువ్వు నరేష్ డేట్స్ ఇచ్చాడు నాకు, నరేష్ తోటి సినిమా తీసిపెట్టు అన్నాడు. ఎవరు, విజయ నిర్మల గారి అబ్బాయితోటి. విజయ నిర్మల గారి సపోర్ట్ కూడా ఉంటుంది అంతే వాళ్ళకి. ఆ ఉండేటప్పటికి అప్పుడు ఈ చందమామ కథల్లోని రాకాశ లోయ గుర్తుకొచ్చింది. రాకాశ లోయ ఇతనికి బాగా ఆ కథలంటే బాగా ఇష్టం. ఇదివరకు చందమామలు చదివినప్పుడు ఇలాంటి సినిమాలు తీయాలని అనుకునేవాడు. కానీ టైటిల్ మాత్రం తీసుకుని ఆ కథ అంతా పక్కన పెట్టి, రాకాశ లోయ అంటే ఇక దానికి చాలా గుహలు, జంతువులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ టైటిల్ మాత్రం తీసుకున్నాడు. టైటిల్ బాగా ఇష్టం ఇతనికి. ఆ రాకాశలో నరేష్ తోటి తీశాడు యాక్షన్ పిక్చర్. తీస్తే బాగానే వచ్చింది. ఇంచేదంటే విజయ నిర్మల గారు కూడా సపోర్ట్ చేశారు దానికి. అందుకని చెప్పేది అంతా. ఏమంటే ఇది అయిన తర్వాత అక్కడి నుంచి ఈ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇక సినిమాలు తీసి పెట్టాడు కదా ఫ్రెండ్స్కి, తను సినిమా తీయాలని అనిపించేది. ఈ పిక్చర్ ఎంచేదంటే వెల్ ఆఫ్ మనోడు అందుకని మళ్ళీ నరేష్ తోటే మావారి గోళ అనే సినిమా తీశాడు. దాంట్లో ₹1.5 పోయింది. ఓకే. మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అప్పుడు కొంతకాలం గ్యాప్. డిప్రెషన్ అంటే ఏం లేదు, ఫైనాన్షియల్ ఇబ్బందులే అంతే తప్ప మరీ ఇదేంత ఓహో అనేంత ఇదేం లేదు అతనికి. వెల్ ఆఫ్ ఏ బాగా వాళ్ళందరూ అన్నదమ్ములు కూడా అందరూ బాగా ఇండస్ట్రీలో ఉన్నారు, అందరూ బాగున్నారు. ఏమండి అలాంటప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఎందుకు నువ్వు వేరే జోనర్కి ఎందుకు వెళ్ళావు, మావారి గోళ అనే కామెడీ జోనర్కి, నువ్వు నీ యాక్షన్ జోనర్ బాగా ఉంది కదా, అది అంచేత ఆ సినిమాలు తీస్తే బెటర్ కదా నువ్వు అని చెప్పేసి స్టూవర్ట్పురం దొంగలని ప్లాన్ చేశాడు భానుచంద్రతోటి. ఆ స్టూవర్ట్పురం దొంగలు అదే టైంలో చిరంజీవి గారు స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ అని కూడా తీశాడు. దాన్ని క్రాస్ చేసి ఇది సక్సెస్ అయింది. మనం ఇదివరకు
ఒక సినిమా అనుకున్నాం, విఠలాచారి గారి జగన్మోహన్ ఏదో అనుకున్నాం, గుర్తుందా? అలాగే ఇప్పుడు ఇది కూడా సక్సెస్ అయింది. ఏది, చిరంజీవి గారి సినిమా పోలీస్ స్టేషన్ ఇచ్చేసి యాక్షన్ సినిమాగా మంచి ఇది వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక వరుసగా డాకు అని వరుస సినిమాలు దాదాపుగా ఇలాగా కంటిన్యూస్గా యాక్షన్ సినిమాల్లో డైరెక్టర్ అయిపోయాడు. యాక్షన్ సినిమాలు చేస్తూ దాదాపు 30-35 సినిమాలు తీశాడండి. నంది అవార్డు కూడా తీసుకున్నాడు. రామసక్కనోడు అనే సినిమా తీశాడు, దానికి నంది అవార్డు వచ్చింది. తర్వాత స్టోపురం దొంగలకి 3 నంది అవార్డులు వచ్చినాయి. ఏమండి ఇలాగా అమ్మ దొంగ కృష్ణగారితో తీశాడు, కృష్ణగారితో కూడా హిట్ తీశాడు ఈయన. ఏమండి ఇలాగా ఖైదీ బ్రదర్స్ అని తీశాడు ఈయన, డాకు అని తీశాడు ఈయన. యాక్షన్ పిక్చర్స్తో పాటు మామూలు సినిమాలు కూడా, ఫ్యామిలీ టైప్ సినిమాలు కూడా తీశాడు ఈయన. ఎవరితో తీసినా సక్సెస్ఫుల్గా తీశాడు, అవార్డు విన్నింగ్గా తీశాడు, ఆర్థికంగా కూడా మంచి సినిమాలు తీశాడు ఈయన. తను సొంతంగా తీసిన ఒక జానర్ మార్చిన సినిమా తప్ప మిగతా అన్ని సక్సెస్ఫుల్గానే నడిచినాయి సాగర్ గారు. ఇలాగా ఆయన్ని ఒక పెద్ద మనిషిగా భావించి హైదరాబాద్లో డైరెక్షన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా 3 సార్లు ఎన్నికయ్యాడు ఆయన. ఇంచేత బాధ్యతాయుతమైన ఒక మనిషిగా, వ్యక్తిగా సాగర్ గారిని గుర్తించి 3 సార్లు అధ్యక్షం చేశారు. అధ్యక్షం చేసిన తర్వాత ఏం చేశారు ఆయన, ఔత్సాహిక దర్శకులకు ప్రోత్సాహాలని ఎట్నుంచి ఏం కావాలన్నా కూడా ఆ అసోసియేషన్ నుంచి ఏం కావాలన్నా సహాయం చేస్తూ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ప్రెసిడెంట్గా 3 సార్లు ఎన్నికయ్యి న్యాయం చేశాడు ఆయన అసోసియేషన్కి. ఆ తర్వాత వేరే వాళ్ళని అనుకున్నాడు, ఇక తను వద్దనుకున్నప్పుడు. తర్వాత వయసురీత్యా వచ్చిన దీంతో చెన్నై వెళ్ళి, ఆయన చెన్నైలో ఇల్లు ఉంది, ఆయన చెన్నై వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుండగా 2023లో ఫిబ్రవరి 2వ తారీఖున ఆయన తుదిశ్వాస ఇచ్చారు. ఆయన ఇచ్చేత సక్సెస్ఫుల్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక చెన్నైలో ఫ్యామిలీ అంతా ఉన్నారు, వాళ్ళకి కొడుకులు వాళ్ళు కూడా ఉన్నారు. వచ్చినప్పుడు అక్కడ రెస్ట్ తీసుకుంటుండగా అనారోగ్యం వచ్చి అక్కడ ఆయన మరణించాడు. ఆయన మన అసోసియేషన్ వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి వచ్చారు అక్కడ మెడ్రాస్లో. సరే, ఈ వ్యక్తిగత జీవితానికి వస్తే సాగర్ గారికి మొదట పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఆవిడ గారికి ఏమో 2 పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఏమనుకుంటా, బాగా చదువుకున్నారు వాళ్ళు. తర్వాత ఇంకొక ఆవిడని కూడా పెళ్లి చేసుకున్నారు ఆయన ఏదో పరిచయంతో ఇంకొక ఆవిడని కూడా పెళ్లి చేసుకుని వాళ్ళకి కూడా ఒక బిడ్డ ఉన్నారు. ఆయన ఇద్దరికి వాళ్ళు ఇల్లు అరేంజ్ చేసేసి వాళ్ళు బాగానే హ్యాపీగానే కాపురం చేశారు. 2 పక్కనే కూడా ఇల్లు పెట్టాడు ఆయన ఫస్ట్ భార్య ఎక్కడున్నారో దానికి కోతవేటు దూరంలో కూడా సెకండ్ ఫ్యామిలీని పెట్టారు ఆయన. అంటే ఒక అండర్స్టాండింగ్లోనే పెళ్లి చేసుకున్నారు ఆయన. ఏమీ వైరుధ్యాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ ఏమీ లేవు. ఇద్దరిని కూడా ఆయన సమాన దీంట్లో బాధ్యతతోనే చూసి ఆయన బాధ్యతలు నెరవేర్చాడు. ఆయన పిల్లల్ని కూడా చక్కగానే ఇచ్చేశాడు ఆయన. ఇది సాగర్ గారి.